హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. ఇక ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ వేదికపైకి వచ్చిన హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మన టీవీ ద్వారా మాట్లాడటం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఈ వారం డేంజర్ జోన్లో కొనసాగుతున్న 6 మందితో ఎవిక్షన్ టాస్క్ అయితే ఆడించడం జరిగింది. ఇక ఈ ఎవిక్షన్ టాస్క్లో పాల్గొన్న ఆ డేంజర్ జోన్లోని కంటెస్టెంట్స్ ఎవరు అంటే సంజన, ఫ్లోరా, రీతు, డెమాన్ పవన్, శ్రీజ, సుమన్ శెట్టి. ఈ 6 మంది కూడా ఎవిక్షన్ టాస్క్లో పాల్గొనాల్సి ఉంటుంది అంటూ నాగార్జున చెప్పి 6 మందిని 6 డోర్స్ వెనుక నిల్చోమనడం అయితే జరిగింది. ఆ తర్వాత కౌంట్ డౌన్ అయితే ప్రారంభించేశారు బిగ్ బాస్. నేను చెప్పినప్పుడు మీరు ఒక్కొక్కరుగా డోర్ ఓపెన్ చేయాలి అని, మీకు డోర్ ముందు ఏముంటుందో తర్వాత నేను చెప్తాను అంటూ నాగార్జున అయితే చెప్పడం జరిగింది. అలా వరుస పెట్టి ఒక్కొక్కరి పేర్లు అయితే నాగార్జున చెప్పడం జరిగింది. దీంతో సంజన, డెమాన్, శ్రీజ, సుమన్ శెట్టి డోర్ ఓపెన్ చేయగానే వారు డేంజర్ జోన్లో ఉన్నట్టుగా తెలిసిపోయింది. అయితే ఫ్లోరా, రీతు డోర్ ఓపెన్ చేయగానే వారిద్దరూ ఎవిక్షన్ కార్డ్ ఉన్నట్టుగా తెలిసిపోయింది. అంటే డేంజర్ జోన్లో ఉన్నవారు సేవ్ అయినట్టు కాదు, ఎవిక్షన్ కార్డ్ వచ్చిన వారు ఎలిమినేట్ అయినట్టు కాదు. ప్రస్తుతానికి డేంజర్కి అంటే డేంజర్లోనే అతి డేంజర్ ప్లేస్లో రీతు, ఫ్లోరా ఉన్నట్టుగా ఇదైతే కన్ఫామ్గా తెలిసిపోయింది. అయితే ఇక మిగిలిన సంజన, డెమాన్, శ్రీజ, సుమన్ శెట్టి కూడా ప్రస్తుతానికి డేంజర్ జోన్లో కొనసాగుతున్నారు. అయితే ఎవిక్షన్ కార్డ్ పొందినటువంటి రీతు, ఫ్లోరాలలో ఒకరిని సేవ్ చేస్తే అస్త్రం ఇమ్మాన్యుయల్ వద్ద ఉంది. ఎందుకు అంటే పవర్ అస్త్ర టాస్క్లో గెలిచి పవర్ అస్త్రాన్ని సొంతం చేసుకున్నాడు ఇమ్మాన్యుయల్. ఆ పవర్ అస్త్రాన్ని యూజ్ చేసి ఫ్లోరా లేదా రీతులలో ఒకరిని సేవ్ చేసే అవకాశం అయితే బిగ్ బాస్ ఇవ్వడం అయితే జరిగింది. మరి మీ అభిప్రాయం ప్రకారం ఇమ్మాన్యుయల్ తన వద్ద ఉన్న పవర్ అస్త్రాన్ని ఉపయోగించి రీతును సేవ్ చేసి ఉంటాడా లేక ఫ్లోరాని సేవ్ చేసి ఉంటాడా అనేది కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.